ఉన్న గంట సింబల్ మీద కనుక క్లిక్ చేసినట్టయితే మరిన్ని వీడియోస్ కి సంబంధించిన నోటిఫికేషన్స్ అనేవి మీకు కనపడతాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పురుషోత్తం అకాడమీ. సో ఫైనల్ గా మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఏదైతే ఉందో అది రానే వచ్చేసిందండి. సో హార్డ్లీ ఇంకొక 2-3 రోజుల్లోనే మనకి దానికి సంబంధించి ఏదైతే నోటిఫికేషన్ ఉందో అఫీషియల్ గా రిలీజ్ అయితే చేస్తామని చెప్పడం జరిగింది. సో ఎప్పటి నుండో నేను చెప్తున్నాను థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ గురించి మనకున్న రకరకాల ఛానల్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందిస్తున్నాను. చాలా మంది దీనికి ప్రూఫ్ ఏంటి దానికి ప్రూఫ్ ఏంటి అని అయితే అడగడం జరిగింది. ప్రతి దానికి మనం ప్రూఫ్స్ అయితే ప్రొవైడ్ చేయలేమండి. ఎందుకంటే ఒక పర్సన్ ని మనం డైరెక్ట్ గా కలిసి మాట్లాడినప్పుడు ఏదైతే వాళ్ళ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారో దానికి మీకు ప్రూఫ్ కావాలంటే దాన్ని వీడియో తీసి అయితే మనం పెట్టలేం కదా. సో ఆల్మోస్ట్ మనం ఎప్పటి నుండో చెప్తున్నాం థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కి సంబంధించి కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కొంత రిక్వెస్ట్ చేశారు అని, అలాగే మనం ఏవైతే గూగుల్ ఫామ్స్ ఉన్నాయో ఆ గూగుల్ ఫామ్స్ అన్ని కూడా మనం పంపించడం జరిగింది. సో అన్ని కూడా వెరిఫై చేశారు. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం హండ్రెడ్స్ ఆఫ్ ఈమెయిల్స్ మనకి ఎవరైతే Eapcet టీం ఉన్నారో వాళ్ళకైతే థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ గురించి అయితే వచ్చినాయి అన్నమాట. సో ఏవైతే మన యూట్యూబ్ ఛానల్స్ నుంచి మనం డేటా ఎలాగైతే క్యాంపెయినింగ్ చేసి పంపించామో సిమిలర్ వేస్ లో చాలా మంది స్టూడెంట్స్, అఫ్ కోర్స్ మన సబ్స్క్రైబర్స్ కూడా చాలా మంది ఏదైతే మనం మెయిల్ చేసామో సేమ్ సిమిలర్ కైండ్ ఆఫ్ మెయిల్ డ్రాఫ్ట్ చేసి వాళ్ళు కూడా మొత్తం ఎంసెట్ టీం ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా మెయిల్స్ అయితే చేయడం జరిగిందనమాట. సో ఆల్మోస్ట్ 1 వీక్ నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా థర్డ్ ఫేజ్ గురించి చాలా 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 కష్టపడ్డారండి. సో ఫైనల్లీ ఏదైతే మీకు థర్డ్ ఫేజ్ కావాలని మీరు అనుకున్నారో అదైతే రానే వచ్చేసింది. సో ఈసారన్నా సరే జాగ్రత్తగా ఏదైతే మన ఏబీసీ స్ట్రాటజీ ఉందో ఆ ఏబీసీ స్ట్రాటజీని యూజ్ చేసి మీ ర్యాంక్ కి ది బెస్ట్ కాలేజెస్ ఏవొస్తాయో, ది బెస్ట్ బ్రాంచెస్ ఏవొస్తాయో వాటిని చూస్ చేసుకోండి. ఓకేనా? మీ ర్యాంక్ ఎక్కడో ఉండి మీరు ఏదో కాలేజ్ చూస్ చేసుకొని నాకు సీట్ అలాట్మెంట్ రాలేదు అంటే ఇంకెవ్వరు చేసేది ఏమీ లేదు. ఇదే మీకున్న లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్ అన్నమాట. దీన్ని కూడా మీరు సమంగా సద్వినియోగం చేసుకోలేనట్టయితే ఇంకా మిమ్మల్ని ఎవ్వరూ కాపాడలేరు. ఓకేనా? సో ఏదైతే మీరు ఆప్షన్ ఎంట్రీకి సంబంధించి డేటా మీరు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి దానికి సంబంధించి మొత్తం లింక్స్ అన్ని కూడా కింద మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. ఇప్పుడన్నా సరే కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకొని డేటా మొత్తం ప్రిపేర్డ్ గా పెట్టుకోండి. దానికి తగ్గట్టుగానే రేపు పొద్దున్న ఆప్షన్ ఎంట్రీ చేసుకోండి. ఓకేనా? సో దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. డెఫినెట్ గా నేనైతే మీకు హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.